రీసెంట్గా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఒక లిస్ట్ విడుదలైంది. ఆ లిస్టులో అందరూ బయట కంట్రీస్ నుంచి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ నేమ్స్ ఉన్నాయి తప్ప ఒక్క ఇండియన్ నేమ్స్ కూడా లేదు. దీనికి వెనుక రీజన్ మీకే తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఏఐ సమిట్ జరగబోతుంది కదా, ఆ ఏఐ సమిట్కి చాలామంది ప్రముఖులు వస్తున్నారు. బయట కంట్రీస్ ప్రెసిడెంట్స్ అందరూ వస్తున్నారు. సామ్ ఆల్ట్మ్యాన్ కానీ, సుందర్ పిచే కానీ, వీళ్ళందరూ ఏఐ సమిట్కి వస్తున్నారు. అయితే బిల్ గేట్స్ని ఫస్ట్లో ఇన్వైట్ చేసి ఫ్రెష్గా ఈరోజు అతను ఎప్స్టీన్ ఫైల్స్లో మెయిన్ పర్సన్ కాబట్టి అతన్ని డిస్ఇన్వైటెడ్ చేశారు. అంటే ఈ ఏ సమిట్కి ఇండియాకి అతన్ని పిలవట్లేదు, అతన్ని ఇన్వైట్ చేయట్లేదు అని చెప్పేశాడు. సో అతనికి అటు సంబంధం తెగిపోయింది, ఇటు సంబంధం తెగిపోయింది బిల్ గేట్స్. అండ్ చాలామంది మన ఇండియన్స్ ఎప్స్టీన్ ఫైల్స్లో మెయిన్ కారకుడు అయిన అతన్ని మనం ఇండియన్ ఏఐ సమిట్కి ఎందుకు పిలవాలి అని ఆపోజిషన్స్ వాయిసెస్ రైజ్ చేస్తున్నారు. కాబట్టి ఆఫీసర్స్ దాన్ని మైండ్లో పెట్టుకొని అతన్ని డిస్ఇన్వైటెడ్గా చేశారు. సో ఇది కొంతవరకు బెస్టే. అండ్ ఎప్స్టీన్ ఫైల్స్లో మాత్రం ఒక్క ఇండియన్ నేమ్ లేదు. ఆ రీజన్ ఎందుకో ఒకసారి మీరే కామెంట్ చేయండి. స్ట్రాంగ్ రీజన్ కామెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి సర్ప్రైజ్ ఉంటుంది. అసలు మ్యాటర్ ఏందో, వాళ్ళు నిజంగానే అటెండ్ అవ్వలేదా లేకపోతే తీసేసారా అనేది అందరికీ డౌట్. సో దీని గురించి మనం కామెంట్లో మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే నిఖిల్ శ్రీ లైఫ్ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి సపోర్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.